ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. 106 కీర్తన 19, 20, 21, 22 వచనాలు. హోరేబులో వారు దూడను చేసుకుని పాతపోసిన విగ్రహం నమస్కారం చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమీద దురపునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హామదేశముల ఆశ్చర్యకార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. అయ్యా, ఉదయకాలం శుభకరమైన ఆనవాళ్ళతో కూడిన మాటలు విందామంటే నువ్వేంటయ్యా ఈ చెప్తున్నావంటే, దయచేసి దీని వెనక దాగి ఉంది శుభకరమైన ఆనవాళ్ళతో దేవుడు మిమ్మల్ని నడిపించడానికి. నన్ను మిమ్మల్ని అందరూ ఆశీర్వాదకరమైన సంగతులు చెప్తారు. నన్ను నడిపించే విధానంలో నేను కూడా ఆశీర్వాదకరమైన సంగతులు చెప్పడానికే ప్రయత్నం చేస్తా. అది నా స్వాధీనంలో ఉండదు, నా స్వాధీనంలో ఉండదు. మనం ఏ విషయాల్లో బలహీనమో అవి మాట్లాడుతూ ఆత్మదేవుడు వాటి నుంచి విడిపించి మన జీవితాల్లో జరిగించాల్సిన అద్భుతాలు చేస్తాడు. అది నేను 1979లో ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్స్ అవుతున్నాయి, చదువుకుంటున్నాం. చివరి ఫైనల్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్ రూమ్కి వచ్చారు. అన్ని 3-4 కులాల వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చారు. శ్యాము వెళ్ళిపోతున్నాం కదా, ఒక ఆశీర్వచనం చెప్పన్నారు. శుభోజ్జయం కలిగి శుభ్రంగా ఒళ్ళంతా గజ్జి కలిగి గోకటానికి గొల్లు కలిగి చల్లగా వర్దిల్లు నాయన అని చెప్పా. చూసారా, అందరు నవ్వుకున్నారు. ఇదేంటి రాయట చెప్పి అనలా ఎవరు, అందరూ నవ్వుకున్నారు. ఇది నవ్వులాట కోసం కాదు మనం మాట్లాడుకుంటుంది, దేవుని యొక్క వాక్యం. ఈ శుభవచనం రావటానికి అభ్యంతర కారణాల ఆటంకాలను తీసివేసే అద్భుతమైన దివ్యమైన దేవుని సందేశం. హోరేబులో దూడను చేసుకున్నారంట. పోతపోసిన విగ్రహానికి నమస్కారం చేశారంట. అబ్బా, చూడండి, తమ మహిమాస్పదమును గడ్డి మీద దురపునకు మార్చిరి. ఎవరిని? ఏ దేవుడు విమోచించాడు, ఏ దేవుడు ఐగుప్తు అద్భుత కార్యాలు చేశాడు, హాము దేశంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రం దగ్గర భయం పుట్టించే క్రియలు చేశారో, తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారంట. మరచిపోవుట. బా నేను మీరు అలాంటి వారం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఏడుస్తున్నాడో, విలపిస్తున్నాడు. మనం పాపంలో పడిపోవటానికి గల కారణం అదే. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటాం. దినమెల్లా చేతులు చాపి దేవుడు పిలుస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉండే మహాబలుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అంత ఆకాశ మహాకాశం పట్టజాలినంత ఆశ్చర్యకరమైన దేవుణ్ణి గడ్డి మేసి ఎద్దు రూపాయనికి మార్చుకున్నారు. ఎవరాళ్ళు? ఎవరి మధ్యలో దేవుని కార్యాలు జరిగినాయో వాళ్ళే. మన కీడెవరో చేయరు, మనతో ఉన్నవారే. శత్రువుని మనం కనిపెట్టి ఉంటాం కనుక జాగ్రత్త పడతాం. మనతో ఉన్నవారే ఏం చేస్తారో మనకు తెలియదు. ఏ సేవకులు మోసపోయినండి, ఏ కంపెనీ మోసపోయినండి, ఏ ప్రభుత్వం మోసపోయినండి, ఏ ఉద్యోగస్తులు మోసపోయినండి, ఎవరైతే సమీపంగా దగ్గరగా మన దగ్గర మంచితనంగా ఉండి క్లూలను లాగుతారో వాళ్ళే మన పతనానికి పునాదులు వేస్తున్నారు.
ఎవరు చేస్తారండి అలాంటి అద్భుతాలు? అలాంటి అద్భుతాలను చేసే మర్చిపోయే స్వభావం వీరిలో ఉందంటే ఒక్కడ కూడా మిగలలేదండి. 6 లక్షల చిల్లరలో కాల్బలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. నా 10 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణం ఫ్లైట్లో అయితే 1/2 గంట 20 నిమిషాలే. 1/2 గంట 20 నిమిషాలు దిగుతాం. నడిచి వెళ్తే 10 రోజులు ఎక్కువ, చుట్టూ తిరిగి వెళ్తే 40 రోజులు. 40 సంవత్సరాలు తిప్పలు పెట్టి నడిపించాడు. అయినా బుద్ధి రాలా, విశ్వాసం రాలా. వారి మధ్య ఉన్నాడు దేవుడు. అలాంటి స్థితి మనలో ఉంటే ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటే దీవెన వెంబడి దీవెన, ఆశీర్వచనం వెంబడి ఆశీర్వచనం. ఏ విషయాలు బ్లాక్ అయిపోయినాయో మొత్తం లాకులు ఎత్తేసినట్లుగా బలమైన ప్రవాహం ఉధృతంగా వచ్చేస్తుంది. అలాంటి దీవెన కలిగినట్లుగా ఈ మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఇప్పునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.